నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను అమూల్య. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి చాలా అంశాలు ప్రస్తావించారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని, కానీ గవర్నర్ను గౌరవించే బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకను హత్య చేసి 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేక కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ సునీత రెడ్డి నివాళులర్పించారు. తమ తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలు అయిందన్నారు. న్యాయం కోసం 6 సంవత్సరాలుగా పోరాడుతున్నట్టు తెలిపారు. హత్య కేసులో ఒకరు తప్ప మిగిలిన అందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతోందని, అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశామనడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చావలి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం, ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. స్వాభిమానంతో మాతృభాష, తమ తల్లిని కాపాడుకోవడం అన్న ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి ఎవరైనా చెప్పాలని ప్లీజ్ అంటూ కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 5 రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ 230 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించింది. సోదాలు 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఏడాదిలో 230 కోట్ల రూపాయలతో భారీ ఆస్తులు కొనుగోలు చేసినట్టు వెల్లడైతే విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ట్యాక్స్ చెల్లించేందుకు ఓ సాఫ్ట్వేర్, ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పోస్టల్ శాఖ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ప్రజలకు వచ్చిన ఉత్తరాలు, ఆధార్, పాన్, గుర్తింపు కార్డులను నెలల తరబడి తమ వద్దనే ఉంచుకుని అడవిలో పడేశారు పోస్టల్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. చెర్ల మండలం తిమ్మిరిగూడెం అటవీ ప్రాంతంలో ఒకచోట కుప్పగా పడేసిన వందల సంఖ్యలో ఆధార్, ఓటర్, గుర్తింపు, పాన్ కార్డులు కనిపించాయి. గుర్తింపు కార్డులతో పాటు వీటితో పాటు కోర్టు నుంచి వచ్చిన పత్రాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రజలకు వచ్చిన ఉత్తరాలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ షెడ్ను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణ షెడ్ను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసు బందోబస్తు సహాయంతో అక్రమ నిర్మాణ షెడ్ను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మగరుడ వాహనంపై ఊరేగారు లక్ష్మీ నారసింహుడు. ఉపవాస దీక్షతో స్వామివారిని దర్శించుకున్నారు వేలాది మంది భక్తులు. మొక్కులను ముడుపుల రూపంలో సమర్పించి ఉపవాసాన్ని విరమించారు. విశేషంగా పండుగ జరుపుకునే కదిరి తూర్పు రాజగోపురంలో ఇచ్చే హారతిలో నారసింహుని దర్శించుకుంటే ముక్తి ప్రాప్తిస్తుందని ప్రతీతి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం చేయవద్దని హెచ్చరించారు. జూట్ బ్యాగులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తమ వంతుగా పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయించాలని ప్రతిజ్ఞ చేసించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కలెక్టర్ బాలాజీ పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి తిరిగి పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని, వాటి స్థానంలో కాటన్ బ్యాగ్స్ అమ్మాలని కోరారు. సిబ్బంది చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కృష్ణానది తీరాన పెద్దప్రోలు గ్రామంలో ఉన్న అద్దెంకి నాంచారమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా మూశాయి. ప్రతి ఏడాది అమ్మవారికి 15 రోజుల పాటు ఇంటింట దర్శనం కల్పించిన అనంతరం ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహించి ఆలయ ప్రవేశం చేస్తామని ఆలయ కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల నుంచి ఊరేగింపుగా ఎర్రగట్టు గుట్ట ఆలయ పూజారులు, ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, వేదాంతం పార్థసారథాచార్యులు ఎర్రగట్టు గుట్ట వద్దకు తీసుకొచ్చారు.
నెల్లూరు జిల్లా బోగోలు బీలకూట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి ఆనం తెలియజేశారు. ఆలయ అభివృద్ధిలో దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావడం శుభ పరిణామమన్నారు మంత్రి ఆనం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మన్యం ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంలో 3 రోజులు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు, ఆలయ కమిటీ వారు భక్తి శ్రద్ధలతో ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు నుంచి ఏర్పాట్లు చేసి అమ్మవారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ తెలిపింది. బాపట్ల జిల్లా చీరాలలో వెలిసిన శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ రాఘవ స్వామి కళ్యాణం కన్నుల పండుగ సాగింది. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు స్వామి అమర్లకు జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సిఎస్ శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చిన్ని కృపారావు దంపతులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు అందించారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సల్వాలంకర భూషితుడైన మలయప్ప స్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై అధిష్ఠించి వాహన మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. శోభాయమానంగా 4 మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారి గరుడ వాహనాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అడుగడుగునా గోవింద నామస్మరణల కళాకారుల ప్రదర్శన నడుమ స్వామివారి వాహన సేవ కనుల పండుగగా సాగింది. ప్లాస్టిక్ రహిత నగరంగా గుంటూరు పట్టణాన్ని విముక్తి కలిగిద్దామని కేంద్ర మంత్రి పెమ్మసాని పిలుపునిచ్చారు. 8 విభాగాలుగా ఉన్న విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు. జాతీయ రహదారి 16పై ఇరుపక్కల ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని ప్రమాణం చేయించారు పెమ్మసాని. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ వినియోగంపై జిల్లాలోని 8 పాఠశాలల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్ మండలం వెంకట్రావుపేట గ్రామ పాఠశాలలో ఏఐ టెక్నాలజీతో చదువులో వెనుకబడిన విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం తరగతులు ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు. ఏఐ టెక్నాలజీతో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువులో వెనుకబడిన వారిని కృత్రిమ మేధస్సుతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ తరగతులను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు అడుగులు వేస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి మాజీ మంత్రి డాక్టర్ మాణిక వరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. రాజీవ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. అయితే ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ వైడ్గా జరగాలని చెప్పారు. వర్గీకరణ జిల్లా యూనిట్గా జరిగితే 30 ఏళ్ల ఉద్యమం వృధా అవుతుందన్నారు. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ స్టేట్ వైడ్గా జరగాలన్నారు. వర్గీకరణ జిల్లాగా తీసుకుంటే 370 ఆర్టికల్ విరుద్ధంగా జరిగినట్టేనని చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి చైన్ స్టార్చింగ్లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితులను తెనాలి పోలీసులు ఛేదించినట్టు గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద 16,12,000 రూపాయలు, సుమారు 162 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి పోతర్లంక సాయి మాధవ్గా గుర్తించారు. వ్యసనాలు, సరదాలు, జల్సాల కోసమే చైన్ స్నాచింగ్కు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలు, శంకుస్థాపన, శిలాఫలకాలపై అధికారులు ముసుగులు వేశారు. ఎలక్షన్ కోడ్ ఫలితంగా కూడా వెల్లడయ్యాయి. కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నా మండలంలో పలు ప్రాంతాల్లో నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించలేదు. అధికారులు చర్యలు తీసుకోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రారంభమైంది. నగరంలో తడికల బజార్ సెంటర్లో ప్లాస్టిక్ కవర్లతో కలిగే అనర్థాలతో ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ ఆనంద్. ప్రజలందరికీ క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలకు, దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మత్స్యావతార నేతి వెంకన్న స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. స్వామివారికి రకరకాల పూలతో అలంకరించారు ఆలయ అర్చకులు. రాజుపాలెం మండలంలో ఎంతో ప్రత్యేకత ఉన్న తిరునాల మత్స్యావతార వెంకన్న స్వామి తిరునాలు మార్చి 29న ముగుస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సదుపాయం, తీర్థ ప్రసాదాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఆలయ సిబ్బంది. తూర్పుగోదావరి జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, అధికారులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దామని మంత్రి అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో నెల రోజుల పాటు భీమ్ దీక్ష చేపట్టారు. యువతలో నిదానంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి మన జాతుల ఆత్మగౌరవ దీప్తికి, దేశాభ్యున్నతికి వినియోగించడమే దీక్ష ఉద్దేశమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పవిత్ర పరివర్తన జ్ఞాన దీక్షలు జరుపుకుందాం, మహనీయులకు ఘన నివాళి అర్పిద్దామనే నినాదంతో స్వేరో పవిత్ర మాసం భీమ్ దీక్షను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ క్షేత్రం వద్ద నేడు భీమ్ దీక్ష కార్యక్రమాలను ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో యోగ నరసింహుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో కోనేరులో శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. తెప్పోత్సవంలో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుండి 5 రోజుల పాటు శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం స్వస్తి పుణ్యవచనం, అంకురార్పణ, దేవతాహనం, 17న శ్రీ శివ కళ్యాణం, 19వ తేదీన రథోత్సవం, 20న ధర్మగుండంలో త్రిశూల యాత్ర, రాత్రి దేవాలయంలో ఏకాదశావరణాలు జరుగుతాయి. 5 రోజుల పాటు దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణ, అభిషేకాలు, అన్న పూజలు తదితర పూజలన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. మహదేవాపూర్ మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఇసుక అక్రమార్కులు త్రివేణి సంగమ గోదావరి తీరంలో ఇసుకను తోడేస్తూ ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చేస్తూ దండుకుంటున్నారు. మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధిక వేగంతో ట్రాక్టర్లు నడుపుతూ రాత్రి వేళల్లో కాలనీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇసుకను తోడేస్తుండటంతో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సూచనలు పట్టించుకోకుండా ట్రాక్టర్ యజమానులు ఇష్టారీతిగా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ రవాణా అరికట్టి ట్రాక్టర్లను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో దొంగలు హల్చల్ చేశారు. దేవాలయాలే టార్గెట్ గా చేసుకుని అర్ధరాత్రులు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మండలంలోని జమ్మల మడకలో ఒకేసారి 2 దేవాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి 2 ఆలయాల్లోని వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా 2 ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లారు. స్థానికుల సమాచారంతో డాగ్ స్క్వాడ్ తో దొంగతనాలకు పాల్పడ్డ వారి వివరాలను సేకరిస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రామారావు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయాలని కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చేకలోకేర శ్రీనివాస్ చాదర్ఘట్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఐడీఎస్ఎంటీ కాలనీలో దొంగలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామగ్రి ఎత్తుకెళ్లాడు. చోర దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ తన భర్తను తనకు అప్పగించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. విజయవాడకు చెందిన గంగాధర్ పద్మ 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలున్నారు. మియాపూర్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా గంగాధర్ భార్య పిల్లలను వదిలి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే భార్యకు విడాకుల నోటీసు పంపించాడు. దీంతో పద్మ పోలీసులను ఆశ్రయించింది. తనకు కట్నం కావాలని అడుగుతుండేవాడని ఫిర్యాదులో పేర్కొంది. వివాహితర సంబంధం పెట్టుకుని తనకు, తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని పోలీసుల ముందే బోరుమంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది పద్మ.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఏటీఎం క్లోనింగ్ మోసాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నేరగాళ్లను పాలకొండ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ముంబైకి చెందిన విజయ్ ద్వివేది, అఫ్సర్ ఖాన్ రాష్ట్రంలో వృద్ధులు, నిరక్షరాస్యుల టార్గెట్గా మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలకొండ వచ్చిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ శ్రీదుర్గ వైన్స్ చోరీ వాచ్మెన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వైన్స్ గొడవకు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితుడిని పట్టుకున్నారు. గతంలో పలు నేరాలకు పాల్పడ్డ నరేందర్ జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చాడు. ఒంటరిగా ఉంటూ నేరాల బాట పట్టాడు. దీంతో నరేందర్పై మరోసారి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. సత్యసాయి జిల్లాలో తాగుబోతు వింత ప్రయాణం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తాగుబోతు బస్సు వెనకపై చక్రం పక్కన స్పేర్ టైర్ మీద పడుకుని ప్రయాణించిన ఘటన సంచలనమైంది. టికెట్ డబ్బు లేదన్న కారణంతో ఆర్టీసీ బస్సు వెనుక వైపు టైర్ పక్కన స్పేర్ టైర్ ఎక్కి పడుకుని ప్రయాణించాడు. ఆర్టీసీ బస్సు వెనుక వైపు వస్తున్న బైక్ వాహనదారుడు ఆ తాగుబోతుని గమనించాడు. బస్సు డ్రైవర్కు సమాచారం అందించాడు. మందలించి అతన్ని బయటికి రప్పించారు. అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమి మీద కాలు మోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా స్పేస్ ఎక్స్ లు తాజాగా క్రూ 10 మిషన్ ను చేపట్టాయి. 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాతో టారిఫ్ వార్ వంటి సవాళ్ల నేపథ్యంలో 24వ ప్రధానిగా కార్నీ బాధ్యతలు స్వీకరించారు. కెనడా గవర్నర్ జనరల్ సమక్షంలో కార్నీ నూతన ప్రధానిగా ప్రమాణం చేశారు. నాకు అది లేదు, ఈపి లేదు.